సో టుడే క్వశ్చన్ వచ్చేసరికి లీట్ కోడ్ 69. క్వశ్చన్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు ఒక ఎక్స్ వాల్యూ ఇస్తాడు, దానికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఎంత 4, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఎంత 2. సో దీన్ని ఎట్లా చెప్పగలం? ఏదైనా నెంబరు దానికి అది మల్టిపుల్ చేస్తే ఈ వాల్యూకి అనేది ఈక్వల్ అవ్వాలి, అప్పుడే అది స్క్వేర్ రూట్ ఆఫ్ అనేది సంథింగ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ 25 ఉంది, 25కి ఏమవుతుంది 5 అవుతుంది. 28 తీసుకుంటే ఇది ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ ఉండదు, సో నియర్లీ ఏముంటుంది 25 ఉంటుంది. సో దాని స్క్వేర్ రూట్ ఎంత 5. సపోజ్ 8 తీసుకుంటే 8 అనేది కూడా ఎగ్జాక్ట్ కాదు, సో దానికి నియర్గా ఏముంటుంది 4 ఉంటుంది. 4 అనేది ఎంత? సో అవుట్పుట్ ఏమొస్తుంది 2 వస్తుంది. సో ఈ క్వశ్చన్కి బైనరీ సెర్చ్ యూజ్ చేయొచ్చు. సో అది ఎట్లాగంటే సపోజ్ 8 తీసుకుంటే 8కి నియర్ బై స్క్వేర్ రూట్ ఏమవుతుంది 4 కదా, సో అవుట్పుట్ ఏమొస్తుంది 2 వస్తుంది. అంటే ఈ 2 అనేది 8 కన్నా తక్కువే. సో 8 కన్నా తక్కువ ఏ నెంబర్స్ ఉంటాయి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉంటాయి. సో ఈ అన్నిటిలోని ఏదో ఒక నెంబరు మనకు ఆన్సర్ అవుతుంది. సో అది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్రతి ఎలిమెంటు దానికి అదే మల్టిప్లై చేస్తాం. ఏదైనా ఎలిమెంటు గ్రేటర్ దెన్ 8 అయిపోతే అది కాదు, సో లెస్ దెన్ ఉంటే అది అట్లాగా చూస్తాం. సో ప్రతి ఎలిమెంట్ చెక్ చేస్తాం. ఎట్లాగంటే సపోజ్ 0 తీసుకుంటే 0 ఇంటూ 0 ఎంత 0. సో లెస్ దెన్ 8 ఉంది, సో ఇది అవ్వచ్చు. నెక్స్ట్ 1 ఇంటూ 1 ఉంది, 1 అనేది కూడా లెస్ దెన్ 8, సో ఇది కూడా అవ్వచ్చు. నెక్స్ట్ 2 ఇంటూ 2 ఉంది, 2 ఇంటూ 2 ఎంత 4, 4 అనేది లెస్ దెన్ 8, సో ఇది కూడా అవ్వచ్చు. నెక్స్ట్ 3 ఇంటూ 3 ఎంత 9, దీనికన్నా 8 కన్నా ఎక్కువ అయిపోయింది 9, సో ఇది ఖచ్చితంగా అవ్వదు. సో ఇది అవ్వలేదంటే ఇంకేం అవ్వవు, రిమైనింగ్ అన్ని ఫాల్స్ వస్తాయి. సో ఇప్పుడు బైనరీ సెర్చ్ యూజ్ చేసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ట్రూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ పొజిషన్ ఆఫ్ ట్రూ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేసి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఒకసారి అవి చూడకపోతే వెళ్ళి చూడండి. సో దీనికి బైనరీ సెర్చ్ ఎట్లా అప్లై చేస్తామంటే స్టార్టింగ్ L, ఎండింగ్ పొజిషన్లో R పెడతాం. అగైన్ మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మిడ్ వాల్యూ ఎంత? ఏరియా ఆఫ్ మిడ్ 4, 4 ఇంటూ 4 ఎంత 16. 16 అనేది గ్రేటర్ దెన్ 8 కన్నా ఎక్కువ అయిపోయింది కదా, సో అప్పుడు ఏం చేస్తాం R అనేది మిడ్ -1కి తీసుకొస్తాం. అగైన్ మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మిడ్ వాల్యూ ఎంత? ఏరియా ఆఫ్ మిడ్ 1 అనేది లెస్ దెన్ 8 కన్నా తక్కువ ఉంది, అప్పుడు ఏం చేస్తాం L అనేది మిడ్ +1కి తీసుకెళ్తాం. అగైన్ మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మిడ్ ఎంత ఈసారి? ఏరియా ఆఫ్ మిడ్ అనేది 2 ఇంటూ 2 ఎంత 4 అనేది లెస్ దెన్ 8, సో అప్పుడు ఏం చేస్తాం L వాల్యూ అనేది మిడ్ +1 జరుపుతాం. అగైన్ మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏరియా ఆఫ్ మిడ్ ఎంత 3, 9 అనేది గ్రేటర్ దెన్ 8, గ్రేటర్ దెన్ అయిపోతే R అనేది మిడ్ -1కి తీసుకొస్తాం. సో L ఇక్కడ, R ఇక్కడ, సో అగైన్ క్రాస్ అయిపోయి కాబట్టి ఇక్కడ తాపేసి ఏం రిటర్న్ చేయాలి? R వాల్యూ రిటర్న్ చేయాలి ఇక్కడ.